టీమిండియా టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ కప్పు గెలిచిన తర్వాతే మాట్లాడాడు కింగ్ విరాట్ కోహ్లీ. అయినా ఓ మాట అన్నాడు, ఈ ఐపీఎల్ ట్రోఫీలు గెలవడం ఓకే కానీ టెస్ట్ క్రికెట్తో పోలిస్తే నా చేతిలో 18 ఏళ్ల కష్టపడిన తర్వాత గెలిచిన ఈ ఐపీఎల్ ట్రోఫీ 5 లెవెల్స్ తక్కువ ఉంటుంది అన్నాడు కోహ్లీ. అంత గొప్పది మరి టెస్ట్ క్రికెట్ అంటే. విపరీతమైన ఓపిక, సహనం, క్రికెట్లో నీకంటూ బలమైన టెక్నిక్ ఉంటే తప్ప బ్యాటర్గానో బౌలర్గానో అస్సలు రాణించలేం. అలాంటిది 27 ఏళ్లుగా ఓ ఐసీసీ టోర్నీ గెలుపు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సౌత్ ఆఫ్రికాని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిపాడు 35 ఏళ్ల కెప్టెన్ తెంబా బౌమా. ఇప్పటివరకు టెస్టుల్లో కెప్టెన్గా ఓటమి అంటే ఏంటో తెలియని బౌమా 2021లో టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు అందుకునేంత వరకు జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూశాడు. కేవలం 5 అడుగుల 4 అంగుళాలు మాత్రమే హైట్ ఉండే బౌమాను నీకు క్రికెట్ అవసరమా పొట్టోడా అంటూ అవమానించిన నోళ్ల మధ్య, నల్ల జాతీయుడివి నీకెందుకు ఆటలంటూ జాతీయాహంకారం చూపించిన మనుషుల మధ్య క్రికెట్ నేర్చుకున్నాడు. ఆటగాడిగా తను ప్రూవ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే నాయకుడిగా సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ తనకు బాధ్యతలు అప్పగించిందో సఫారీలంటే స్ట్రాంగ్ క్రికెట్ టీం అనే బ్రాండ్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా విజయాలను అందించాడు. 9 టెస్టులకు కెప్టెన్సీ చేసిన బౌమా ఒక్కటి కూడా ఓడిపోలేదంటే అర్థం చేసుకోవచ్చు కెప్టెన్గా తన స్ట్రాటజీస్ ఏ రేంజ్లో ఉంటాయో. ఇక బ్యాటర్గాను అద్భుతాలు చేసే బౌమా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో హ్యామ్స్ట్రింగ్ ఇంజరీకి గురైన ఎక్కడా తగ్గకుండా 134 బంతులు ఆడి 5 ఫోర్లు బాది 66 పరుగులు చేసి ఏడెన్ మార్క్రమ్ సెంచరీకి అద్భుతమైన సహకారాన్ని అందించాడు. ఫలితమే 27 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ట్రోఫీని సౌత్ ఆఫ్రికా ముద్దాడింది. పొట్టోడు అన్న నోళ్లతోనే తన హైట్ ఉండే గదను పట్టుకుని మ్యాటర్ ఉండాల్సింది హైట్లో కాదు మైండ్లో, గుండెల్లో దమ్ము రూపంలో అని నిరూపించిన తెంబా బౌమా సౌత్ ఆఫ్రికాను టెస్టుల్లో విశ్వ విజేతగా నిలిపాడు. ఇంతకీ తెంబా అనేది వాళ్ళ నానమ్మ పెట్టిన పేరు. తెంబా అంటే అర్థం హోప్, నమ్మకం. Thank you.